కరెక్టే. బుద్ధి గట్టి తిని నీకు ఇష్టం వచ్చింది చేసుకో. పెళ్లి చేసుకొని తప్పు చేశాను. ఇలా ప్రతి ఇంట్లో అనుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటాం కదా. పెళ్లి చేసుకొని తప్పు పని చేశా, నేను నా జాబ్ వదిలేసి తప్పు పని చేశా, నేను వాళ్ళతో మాట్లాడి తప్పు పని చేశాను. ఇలా చాలా సందర్భాల్లో తప్పు పని చేశాను అని అంటూ ఉంటాం. మరి దానికి ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఫార్మేషన్ ఎలా రావాలి? మేడ్ ఏ మిస్టేక్ బై పక్కన వర్బ్ ఫోర్త్ ఫామ్ రావాలి. మేడ్ ఏ మిస్టేక్ బై ప్లస్ V4. ఇప్పుడు దీన్ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ మేక్ చేద్దాం. చూడండి. పెళ్లి చేసుకొని తప్పు పని చేశాను. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై మ్యారీయింగ్ ఆర్ ఐ మేడ్ ఏ మిస్టేక్ బై మ్యారీయింగ్ యూ. నేను జాబ్ వదిలేసి తప్పు పని చేశా. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై క్విటింగ్ మై జాబ్. నేను వాళ్ళతో మాట్లాడి తప్పు పని చేశాను. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై టాకింగ్ విత్ దెమ్. మరి నెగిటివ్ అయితే ఎలా చెప్పొచ్చు? దీంట్లో V4 ముందు నాట్ పెడతాం. నేను మా నాన్న మాట వినకుండా తప్పు పని చేశాను. ఎప్పుడు చేసేదే మనందరం. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ లిసనింగ్ టు మై ఫాదర్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ లిసనింగ్ టు మై ఫాదర్. మరి క్వశ్చన్ అడగాలి, నేను మా నాన్న మాట వినకుండా తప్పు పని చేశానా? డిడ్ ఐ మేక్ ఎ మిస్టేక్ బై నాట్ లిసనింగ్ టు మై ఫాదర్? నేను వాళ్ళని నమ్మి తప్పు పని చేశానా? డిడ్ ఐ మేక్ ఎ మిస్టేక్ బై ట్రస్టింగ్ దెమ్? అర్థమైందా? ఇప్పుడు మీకోసం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తాను, ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోకుండా తప్పు పని చేశారు. అతను ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కాకుండా తప్పు పని చేశాడు. ట్రై ఇట్.